దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 23:23 నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియచెప్పబడును. చూడండి, దేవాది దేవుడైన యెహోవా సెలవిస్తున్నటువంటి ఈ యొక్క మాటల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించే వారిగా ఉండాలి. మరి క్రైస్తవ లోకములో శకునములు, మంత్రములు, జ్యోతిష్కాలు, ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు ఇవేమీ కూడా ఉండవని దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నారు. కనుక ఆయన ప్రజలైనటువంటి వారు తమ యొక్క జీవితం కొరకు, తమ చేయబోయే పనుల నిమిత్తం, తమ జరిగించబోయే కార్యముల నిమిత్తము ప్రభు వైపు తిరిగి ప్రార్థించి ఆయన యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించినప్పుడు దేవుడు వాక్యం ద్వారా ఆ పనులను ఎలాగ చెయ్యాలో మాట్లాడతారు. మరి ప్రార్థన చేసి నీవు ఆయనకు అప్పగించినప్పుడు నీకు చక్కటి తలంపులు, ఆలోచనలు, ప్రేరేపణలు ఆయన నీకు ఇచ్చి నీ యొక్క పనులను ఎలాగా చెయ్యాలో దేవుడు తెలియచేస్తారు. ఎప్పుడు మొదలు పెట్టాలి, దాన్ని ఎలా కొనసాగించాలి, దాన్ని ఎలా విజయవంతంగా ముగించాలి, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఎంతో తెలియచేస్తారు. కనుక నీవు మంత్రములను, శకునములను, జ్యోతిష్కులను ఆశ్రయించకు. నీవు దేవుని ఆశ్రయించు. దేవుడు నీతో మాట్లాడతారు. అన్ని విషయాలు ఆయనకి తెలియచేస్తారు. కనుక దేవుని ప్రజలైనటువంటి వారి కొరకు దేవుడు ఎంతగానో దాచి ఉంచిన ఉద్దేశములు ఎంతో గొప్పవి. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో ఆయన ఆలోచన కొరకు వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వరు. అంతేకాదు ఆయన వైపు తిరిగి ప్రార్థించి ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా జీవించాలనుకునే వారికి ఆయన తన గొప్ప కార్యములను వారికి తప్పకుండా తెలియచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు తండ్రి. మాటలు వింటున్నని బిడ్డలు మీ రక్తముతో కడిగి పవిత్రపరచండి. నీ పరిశుద్ధాత్మని వారి మీద, వారి కుటుంబం మీద కుమ్మరించండి. ఏ లోక వ్యవహారాల్లో చిక్కుబడి ఉన్నారేమో తండ్రి, వారిని విడిపించి నీ సన్న మార్గమందు నడివచ్చేయండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, శాంతి సమాధానం ఇవ్వండి. సాతాను శత్రు సంఖ్యల నుంచి విడిపించండి. పరిశుద్ధాత్మతో నింపండి నాయన. బలపరచుము తండ్రి, కృప చూపించుము తండ్రి. ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి తోడయుండి వారి సమస్త విషయాలలో సహాయం చేయమని, కీడు శోధన పని తప్పించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.